ఏవండోయ్! నరసాపురం రేవు మీద ఎళ్తున్నానండి. అదేనండి పంటి అంటారు కదా! అది మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఎక్కారో కామెంట్ చేయండి. ఇదేంటి నరసాపురం రేవు వచ్చానని మీకు డౌట్ రావచ్చండి. అదేనండి అన్ని వేళలా ఒకే దగ్గర కాదండి. అప్పుడప్పుడు కదులుతూ ఉండాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అందుకని అప్పుడప్పుడు తిరుగుతుంటానమాట. మనం ఓడల రేవులో డొక్కుతో, డబ్బాలతో ఆటలాడాను కదా! ఆ ఆటను చూసి చాలామంది కూడా ఆడుతున్నారనుకుంటా. అదేనండి మీకు చూపిద్దానికి నరసాపురం వచ్చాం. నరసాపురం దగ్గరున్న పుష్కరాల ఘాటి ఉందన్నమాట. వశిష్ఠ ఎన్టీఆర్ పుష్కరాల ఘాటి అని అక్కడ ఘాటి దగ్గరికొచ్చాం. చూద్దాం రండి. నరసాపురం పైకొచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్‌లో గోదావరి పక్క నుంచి రోడ్డు ఉంటదండి. ఆ రోడ్డు ఎళ్ళిపోతే మనకి పుష్కరాల ఘాటి వస్తదనమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ఇందాల డొక్కులాట కనిపెట్టింది నేను కాదండోయ్! ఎవరో కనిపెడితే నేను కూడా ఏశానమాట. ఇప్పుడు ఇదిగో ఈళ్ళేస్తున్నారు. అదేనండి సుమారు ఒక 10 మంది దాకా ఉన్నారండోయ్! వరుసగాన. ఈళ్ళు టన్నులు టన్నులు తీసుకొచ్చేసేలా ఉన్నారండి మైదాపిండి. మొత్తం డొక్కులతో నిండా నిండా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 5, 5 కేజీలు. అయితే మనోడు గ్రీన్ షర్ట్ అతను ఏసి ఎయగానే వచ్చిందండోయ్! 10 నిమిషాల తర్వాత వెంటనే వచ్చింది. ఏం చేప అనుకుంటున్నారు? అదేనండి కడి చేపల మీద పెద్దది దీన్ని కొయ్యంగి అంటారన్నమాట. చాలా అంటే చాలా బావుంటది. చూసారు కదా ఎంతుందో. మరి మీరెప్పుడైనా కొన్నారా ఇలాంటిది? కొంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను మరి.